జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిల అంశంలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్ 10 బకాయిల విలువ 203 కోట్లుగా గుర్తించారు. దీంతో 100 మందికి జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. 5 లక్షలకు పైన ఉన్న బకాయిల విలువ 860 కోట్ల రూపాయలుగా అధికారులు తేల్చారు. జూబ్లీహిల్స్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయిలు 52 కోట్లు, ఎల్&టీ మెట్రో రైల్ బకాయిలు 32 కోట్లు, హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ బకాయి 30 కోట్లు, సోమాజిగూడ కత్రియా హోటల్ బకాయి 8 కోట్ల 62 లక్షలు, ఇండో అరబ్ లీగ్ బకాయి 7 కోట్ల 33 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు బకాయిల వసూళ్ల కోసం జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ బకాయిల అంశం గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిలు చెల్లింపుల్లోని ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ ఏదైతే ఈ ఆస్తి పన్ను విషయాల్లోని చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఏదైతే బంజారాహిల్స్లో ఒక ప్రముఖ హోటల్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ హోటల్కి సంబంధించి మొండి బకాయి ఇంకా చెల్లించకపోవడంతో కూడా ఏదైతే బంజారాహిల్స్లో ఒక ప్రముఖ హోటల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల అంటే వచ్చే నెల మార్చి ఎండింగ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయ్యే లోపు మొండి బకాయిలన్నీ వసూలు చేసే విధంగా కమిషనర్ ఇలంబర్తి కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ ఆస్తి పన్ను వసూలుకు సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మొండి బకాయిలు అసలు జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ ఎక్కువ ఉన్నాయని టాప్ 10 లిస్ట్ తీసిన సమయంలోని ఇందులో ప్రధానంగా ఏదైతే ఖైరతాబాద్ జోన్కి సంబంధించి 203 కోట్లు ఏదైతే చెల్లింపులు ఇంకా జరగలేనట్లయితే ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా 5 లక్షల పై ఉన్న పన్ను వసూళ్లన్నీ కలుపుకుంటే 860 కోట్ల వరకు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నట్లు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా గ్రేటర్ పరిధిలోనే ఇప్పటివరకు కూడా 100 మందికి రెడ్ నోటీసులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఆస్తి పన్ను చెల్లించాలంటూ కూడా అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. ఒకవేళ ఆస్తి పన్నులు చెల్లించకపోతే ఖచ్చితంగా సీజింగ్లు జరుగుతాయంటూ కూడా ఇప్పటికే కమిషనర్ ఇలంబర్తి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ ఆస్తి పన్ను వసూలుకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించున్నారు. ఇప్పటికీ ఏదైతే ఈ ఆస్తి పన్ను వ్యవహారాల్లో చూసుకున్నట్టయితే జీహెచ్ఎంసీ పరిధిలోని ఏదైతే ఇటు జూబ్లీహిల్స్ కావచ్చు లేదంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కటి అంటే చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీహిల్స్లో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి వచ్చేసి ఏదైతే 52 కోట్ల వరకు ఉంది. అలాగే మరొక పక్క ఎల్&టీ మెట్రో రైల్ బకాయి వచ్చేసి 32 కోట్లు ఉంది. అలాగే హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ బకాయి 30 కోట్ల వరకు ఉంది. అలాగే ఇండో అరబ్ లీగ్ బకాయి 7.33 కోట్లుగా అయితే ఉంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బకాయి 5.5 కోట్లుగా ఉంది. అలాగే సోమాజిగూడలోని కత్రియా హోటల్కి సంబంధించి 8.62 కోట్లు బకాయి అయితే ఇంకా చెల్లింపులు చేయలేనట్లయితే ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బకాయిలు అన్నింటికి కలిపి ఇప్పటికే అధికారులు కూడా ఏదైతే సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మార్చి నెలాఖరు లోపు ఒక టార్గెట్ కూడా జీహెచ్ఎంసీ పెట్టుకుంది. ఈ టార్గెట్ రీచ్ అవడానికి అధికారులు ముఖ్యంగా ఇప్పటికే సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ మొండి బకాయిలన్నీ కూడా జీహెచ్ఎంసీకి గతంలో పెండింగ్లు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని వసూలు చేసేందుకు కూడా కమిషనర్ ఇలంబర్తి కూడా సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఈ టాప్ 10 లిస్టులో కూడా ఖైరతాబాద్లోనే ఎక్కువ టాప్ 10 మొండి బకాయిలతో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో సుమారు 203 కోట్లు ఉంది. అలాగే మరొక పక్క 5 లక్షల పై వసూలు చేయాల్సిన ఆస్తి పన్నులు అన్నీ కూడా 860 కోట్లుగా ఉంది. అందుకే ఇప్పటి వరకు కూడా గతంలో బంజారాహిల్స్లోని ప్రముఖ హోటల్ సీజ్ చేసిన విధంగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రెడ్ నోటీసులు అయితే జారీ చేశారు. ఒకవేళ ఇచ్చిన గడువు లోపు జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను బకాయిలు కనుక చెల్లించకపోతే ఖచ్చితంగా వాటి ఉన్న ఆస్తులన్నింటిలో కూడా సీజ్ చేస్తామంటూ కూడా అధికారులు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ కుమార్.